కాంగ్రిగేషన్ రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. I love you all. నేను మిమ్మల్ని అందరూ కూడా ప్రేమిస్తున్నాను. And for this day, we praise God that He has given us this opportunity. దేవుడు ఈ సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను. దేవుడు మనకి ఈ సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. Saturday normally is my off day. సాటర్డే ఇప్పుడు కూడా నాకు సెలవు దినం, ఎందుకంటే ఫ్రైడే బిజీగా ఉండి సర్వీస్ చేసుకుంటారు, కానీ సాటర్డే వారికి సెలవు దినము. But the love from Telugu congregation, I cannot refuse. సో తెలుగు కాంగ్రిగేషన్ మీద ఉన్న ప్రేమతో దాన్ని నేను రిఫ్యూజ్ చేయకుండా మీ మధ్యకు రావడం జరిగింది. So Pastor has given me 2 topics. We agreed to have 2 sessions. I can say that there's less time, but we will try to learn more by activity. ఈ సమయంలో మనకి ఉన్న సమయంలోనే అనేకమైన యాక్టివిటీస్ ద్వారా అనేకమైన విషయాలు మనం నేర్చుకుందాం మనం. So by which topic we shall start? ఐ థింక్ ఫ్యామిలీ. Family, okay, family topic. మొట్టమొదటిగా ఫ్యామిలీ, బిబ్లికల్ ఫ్యామిలీ అనే అంశంతో వాక్యాన్ని yeah. అందించబోతున్నారు. So our first topic will be biblical family life. మరి మొట్టమొదటిగా ఆయన మరి వాక్యానుసారమైన కుటుంబము ఎలా ఉంటుంది. So if you are here as a family, I shall request you to sit as a family. ఇక్కడ కుటుంబంగా మీరు ఉంటున్నట్లయితే, భార్య భర్తలుగా ఉంటున్నట్లయితే, దయచేసి మిమ్మల్ని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, టుగెదర్ కూర్చోవాలని ఆయన మనల్ని కోరుతున్నారు. భార్య భర్తలు ఉంటున్న వారు ప్లీజ్ జాయిన్ టుగెదర్. Yes, please. భార్య Don't భర్తలు ఉన్నవారు hesitate. Don't hesitate. దయచేసి ఎవరు కూడా Husband and wife and సిగ్గుపడద్దు. భార్య భర్తలు ఉన్నవారు, yeah, husband, wife and children shall sit together. ఒకవేళ పిల్లలు కూడా ఉన్నట్లయితే Yeah. వారు కూడా కలిసి కూర్చోవాలని దైవజనులు మనల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నారు. భార్య భర్తలు ఉన్నట్లయితే భార్య భర్తలు ఇద్దరు కలిసి కూర్చోవాలని కోరుతున్నారు. పిల్లలు కూడా ఉన్నట్లయితే పిల్లలు కూడా కలిసి కూర్చోవాలని కోరుతున్నారు. దయచేసి So how many husbands and wives couples are there? దయచేసి ఇక్కడ భార్య భర్తలు ఎవరెవరు ఉన్నారో చేతులు ఎత్తామని Okay, కోరుతున్నారు. 1, 2, 3, 4, 5, 6. దయచేసి వాళ్ళు టుగెదర్గా వచ్చి కూర్చోవాలని కోరుతున్నారు. Brother Rao, you shall sit. రమేష్ గారు రెండు భార్య భర్తలుగా ఉన్నవాళ్ళు దయచేసి ఎవరు కూడా సిగ్గుపడొద్దు, టుగెదర్గా కూర్చోవాలని దైవజనులు కోరుచున్నారు. I requested the committee to arrange some stuff. So just pass them some pen and a paper and glue stick. దయచేసి కమిటీ వారు వారికి పెన్ను, ఆ యొక్క బుక్, అదేవిధంగా గ్లూ అవి వాళ్ళకి stick? అందించాలని కోరుతున్నాను. Oh. There is no glue stick? గ్లూ స్టిక్ ఇస్ దేర్. ఇట్ ఈస్ దేర్. This is a back down. Yeah. Someone can help him. Brother Chandu, help him. So just husbands and wives, will you please stand for a minute? దయచేసి భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకసారి నించోవాలని కోరుతున్నారు. Just stand for a Please, minute. ఎవరైతే ఇక్కడ ఉన్నారో భార్య భర్తలు ఉన్నారు ఒకసారి నించోవాలని దైవజనులు కోరుతున్నారు. So there's glue. Oh, okay, no problem. Just give them the paper. పేపర్ అది ఇవ్వాలని కోరుతున్నారు. Brother Das, give 2 papers to each. Okay? Each couple 2 papers. These small. ఒకరికి రెండేసి స్లిప్స్ ఇవ్వాలని So కోరుతున్నారు. small pieces of papers are coming to you. చిన్న చిన్న మరి You స్లిప్స్ just మీకు వస్తున్నాయి. write each other's name. మీ ఇద్దరు పేరు Like కూడా రాయండి. husband shall write the wife's name on the small piece of paper. హస్బెండ్ వైఫ్ పేరు రాయాలి, వైఫ్ హస్బెండ్ పేరు రాయాలి. Give them. హస్బెండ్ భార్య పేరు రాయాలి, భార్య భర్త పేరు రాయాలి. Yeah. Yeah. They can see. Okay, you got the small piece of paper? No. Okay. Oh, Just give దయచేసి them. ఇక్కడ And at the end also. Shekhar is sitting, that's why work is not fast. అందరికి ఇచ్చారా? You need more? Take more. I need small papers. Okay, write each other's names
దయచేసి మీ పేర్లు, and భర్త భార్య పేరు, భార్య భర్త పేరు రాయాలి. and then fix them, glue them together back to back. So the names shall be written from the outsides. Yeah. అవుట్ సైడ్. Names should be visible, but the other side shall be glued together. Yeah. నేమ్స్ విజిబుల్గా ఉండాలి, అది కనబడే రీతిలో ఉండాలి. Yeah. Glue it and pass the glue. So meanwhile, we will learn something more. What is family? Anybody? What is family? కుటుంబం అంటే ఏమిటి? Father, mother, and children. Okay, fine. What about the grandparents? What about the daughter-in-law? అదేవిధంగా మరి కోడలు, అత్తగారు, మామగారు, And what about daughter-in-law? అదేవిధంగా ఇల్లాస్. The Bible gives a very broad picture of a family. మరి మనకు వాక్యము చాలా మరి విశాలమైన అర్థాన్ని మరి కుటుంబం గురించి ఇస్తుంది. Remember, husband and wife, they are full family. మరి మరి భార్య భర్త వారొక అది సంపూర్ణమైన కుటుంబము. Never say that if you don't have children, it means that we are not a family. You are a perfect family. మనం పిల్లలు లేనట్లయితే కుటుంబం కాదని ఎప్పుడు అనుకోకూడదు. మనం భార్య భర్తలు ఇద్దరు సంపూర్ణ కుటుంబం అని వాక్యం చెప్తుంది మనకి. Husband and wife are full family. మరి భార్య భర్త ఇద్దరు కూడా అది సంపూర్ణ కుటుంబం అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. Children are just extension in the family. మరి బిడ్డలు అనేవారు కుటుంబానికి కొనసాగింపు. And the Bible says that when children are added to the family, it's a family. ఇప్పుడు పిల్లలు ఆ కుటుంబానికి వారు మరి ఎప్పుడైతే యాడ్ అవుతున్నారో వారు కుటుంబంగా వారు ఎక్స్టెండ్ అవుతున్నారు వాళ్ళు. So it's right, father, mother, and children, they are family. ఓకే, మరి తండ్రి, తల్లి, మరి బిడ్డలు వీరందరూ కూడా కుటుంబమే. But the children grow. మరి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. And they got married. వాళ్ళు వివాహం అవుతుంది వాళ్ళకి. And then you bring someone of your own choice to your family. మీకు కావాల్సిన వారిని మీరు కుటుంబంలోకి మీరు మరి ఎంపిక చేసుకుని మీరు తెచ్చుకుంటారు. And sometimes we still consider them the family. వారిని కూడా మనము కుటుంబంగా మనము వారిని అంగీకరిస్తూ ఉంటాం మనం. And parents and son, they will talk secretly in the private room. తల్లిదండ్రులు మరి కుమారుడు రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. Don't tell her. ఆమెతో ఏమీ చెప్పొద్దు. That's none of her business. అది ఆమెకు సంబంధించింది కాదు. No need to bring her in the family matters. ఆమెను మన కుటుంబంలోకి తీసుకురావద్దు అని చెప్తుంటాం. But that is wrong. కానీ అది సరైనది కాదు. When our children are married, then their family life partners, they are also the part of family. మన కుమారుడికి వివాహం అయిన తర్వాత భార్య వచ్చిన తర్వాత భార్య కూడా మన కుటుంబమే. ఆమె కూడా కోడలు కూడా మన కుటుంబ సభ్యురాలే. And when that young couple, they get children, they are also the part of family. ఆ యొక్క నూతన ఆ యొక్క మరి మ్యారేజ్ అయిన ఆ యంగ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వారిద్దరూ కూడా మన కుటుంబ సభ్యులే. And in the Bible, the same word is translated as family or house. సో మరి దేవుని బైబిల్ ఏం తెలియజేస్తుంది? వారిని కుటుంబం అని చెప్తుంది, అదే గృహమని చెప్తున్నది, ఇల్లు అని చెప్తుంది. From the house of David, మరి దావీదు మరి గృహం నుంచి there was a young girl named Mary. మరి ఒక యంగ్ గర్ల్ నేమ్ మరి యవనస్తురాలైన మరియా. Here the word house does not mean the walls and a roof and doors and windows and a floor. ఇక్కడ ఇల్లు అంటే ఇక్కడున్న కట్టడం కాదు, ఇక్కడ డోర్స్ కానీ లేకపోతే ఈ యొక్క మరి కట్టడము కాదు, ఈ యొక్క వాల్స్ లేకపోతే ఇవన్నీ కాదు. Almost 1,000 years gap between David and Mary. మరి మరియకు దావీదుకి ఒక 1000 సంవత్సరములు మరి వ్యత్యాసము గ్యాప్ అనేది ఉన్నది. Then how she can be from the very immediate family of David?
మరి ఏ విధంగా తను ఆ యొక్క దావీదుకి అతి సమీపమైన కుటుంబంగా ఆమెను చెప్పబడింది. But she is called, and Joseph, they are called from the house of David. సో యేసేపు ఆమె కలిపి మరి దావీదు కుటుంబంగా ఎంచడం జరిగి ఉన్నది. So the family is not husband, wife, children, and their life partners and their children only. ఒక కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు, వారి యొక్క మరి సంబంధించిన వారు మాత్రమే కాదు. Even 1,000 years difference. మరి 1000 సంవత్సరములు వారి వ్యత్యాసం ఉన్నా కూడా You are still from the same family. నువ్వు అదే కుటుంబానికి నువ్వు చెందిన వారివి. So wherever the Bible speaks about the house, ఎక్కడైతే బైబిల్లో వాక్యము మరి గృహము అనే దాని గురించి మాట్లాడుతుందో, it's not about building only. అది ఒక కట్టడం కాదు. It's about the people and relations. అది అక్కడ మనుషులు వారి యొక్క సంబంధముల గురించి అక్కడ వ్యక్తీకరిస్తుంది. And Proverbs chapter 24 verse 3 says, మరి సామెతల గ్రంథము 23:4 తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 23:4 ఐశ్వర్యము yes. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. యూ కెన్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీవు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచి పెట్టుము. 24:3 Yeah. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. Gyan, there's a word like gyan. జ్ఞానం. Yeah, it's Wisdom. from Sanskrit. ఇట్స్ ఫ్రమ్ సంస్కృత్. Yeah, it's used also in Urdu. Gyan means wisdom. సో ఉర్దూలో బుద్ధి. కూడా జ్ఞానము అనే మాట రాయబడింది. సో ఆయనకి తెలుసు సంస్కృత్ అని. So by wisdom a house is built. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును. We establish a family after so much thinking. మన యొక్క కుటుంబాన్ని మనం స్థాపించుకుంటాము. ఎంతో ఆలోచన చేసి మనం మన కుటుంబాన్ని కట్టుకుంటాం. మనం We sit as a family and we decide she is beautiful or he is handsome, working this much and earning this much, having this qualification, the family is having this background, they are very small family or a big family, they will give something like gold or dowry like that. We use our mind to establish a family. మనం ఆలోచన చేస్తుంటాము. మన కుటుంబంలోనికి ఒక ఆమెను మనం తెచ్చుకోవాలంటే ఆమె ఏం చదువుకుంది, వాళ్ళు ఎటువంటి స్థాయిని కలిగి ఉన్నారు, ఎటువంటి స్థితి కలిగి ఉన్నారు, వారు ఎంత కుటుంబం కలిగి ఉన్నారు, ఇవన్నీ కూడా మన సొంత ఆలోచన చేత అవన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే మన ఇంట్లోనికి తెచ్చుకోవడానికి మనం ఆలోచన చేస్తున్నాడు యాజ్ అ కుటుంబంగా కూడి మనం. But only by establishing the family cannot survive. సో అటు రీతిగా ఒకవేళ మనం మన సొంత ఆలోచనతో మనము మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలన్నట్లయితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఎప్పుడు కూడా మరి ముందుకి సాగదు. But by understanding, it remains intact. It remains established. సో మన యొక్క జ్ఞానంతో కాదు కానీ మరి దైవ జ్ఞానంతో అది కట్టబడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. So we need to be more wise. మనం ఇప్పుడు కూడా చాలా జ్ఞానంగా మనము ఆలోచన చేయాలి. More thoughtful. చాలా ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. To keep our family standing firm. మనం ఖచ్చితంగా మన కుటుంబం నిలబడాలంటే ఖచ్చితంగా మంచి జ్ఞానంతో మనం ఆలోచన చేసి మనము కట్టుకోవాలి. So before we go to our names which were glued together, మీకు ఇవ్వబడిన ఆ షీట్స్ మరి గ్లూ చేశారు కదా, దానికి వెళ్ళే ముందు we need to understand that there is an hierarchy in the family. కుటుంబంలో ఒక పద్ధతి, ఒక క్రమము ఉన్నది. కుటుంబంలో ఒక క్రమము అనేది ఉన్నది. There is an order in the family. ఒక క్రమం ఉన్నది కుటుంబంలో. కుటుంబ వ్యవస్థలో ఒక క్రమం అయితే ఉన్నది. God is the supreme head of a Christian family. మరి క్రైస్తవ కుటుంబానికి దేవుడు ఆయన మరి హెడ్గా ఉన్నాడు. ఆయన It means that he has authority over the family. ఆయనకు సంపూర్ణ అధికారము కుటుంబం మీద ఉన్నది. Somewhere we see in the drawing room or in the dining area, families, they put some plaque or a card. Jesus Christ is the head of the family. మన కుటుంబంలో మన గృహాల్లో మనం చూస్తాము, ఈ కుటుంబాన్ని క్రీస్తు అధిపతి అని మనం స్టిక్ చేసుకుంటాం కదా వాక్యంతో. Do we really mean it? నిజంగా దాని అర్థం మనకు తెలుసా? Or just it's hanging decoration or something లేకపోతే for ఒకవేళ blessing? అలంకారానికి మనం అది పెట్టుకున్నాం మన ఇంట్లో.
You mean it? That's great. You know, what does it mean to be the head of the family? అది దాని అర్థం ఏంటి? క్రైస్తు మన కుటుంబానికి ఆయన అధిపతి అనుకున్నప్పుడు దాని అర్థం ఏమిటి? The head of the family has the veto power. మరి ఆ కుటుంబానికి అధికారి కొన్న అధిపతి కొన్న యేసయ్యకు ఆయన విచక్షణ అధికారాన్ని ఆయన కలిగి ఉంటాడు. ఆయన Only his order, his command will work. ఆయన ఆజ్ఞల చేతే ఆ ఇంటిలో ఏదైనా జరగాలి. And he is the responsible for everything. ఆయనే సంపూర్ణమైన బాధ్యత కలిగిన వ్యక్తి ఆ కుటుంబం మీద. But we believe that our God, our Lord is the head of our families, but he is not working and bringing money home. కానీ మనం అనుకున్నాం మన అధిపతి అయిన మన అధికారి అయిన మన దేవుడు మనకేమీ తీసుకురావట్లేదు మన ఇంట్లోకి మనం అనుకుంటున్నాం మనం. And he is not bringing grocery. ఆయన మన ఇంట్లోకి మనకు కావాల్సిన ఆ వస్తువులేమి కూడా తీసుకురావట్లేదు, మన రోజువారీ ఆహార వస్తువులు. There is a person in the family, he is responsible for that, to earn money and bring everything at home. కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి బ్రెడ్ విన్నర్, అంటే కుటుంబంలో ఆహార పదార్థాలు తీసుకురావడం మనకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చే ఒక వ్యక్తి ఉంటారు కదా మనకి. He is responsible even of the faults of a tailor. సో ఆయనే మనకి సంపూర్ణంగా అన్నిటికీ కూడా Tailor master, who stitches the suits. ఆయన ఒక టైలర్గా మనకు ఉన్నాడు, అన్ని కూడా మనకి ఏర్పరచువాడు. Suppose shirt is tight, only because of you it is tight. సో షర్ట్ టైట్గా ఉన్నప్పుడు టైలరే కదా దాన్ని సైజు అంతా కూడా కరెక్ట్ చేస్తుంటాడు. You took me to that tailor only. నువ్వే కదా అక్కడ తీసుకువెళ్ళావు. You had no time for me. నీకు సమయమో లేదు. I had to rely on that tailor only, and నువ్వే కదా ఆ టైలర్ దగ్గర తీసుకెళ్ళావు, అక్కడికి నేను వెళ్ళాలి కదా. he's useless. That tailor is useless. అతను సరైన వ్యక్తి కాదు, అతను సరిగా కుట్టలేదు. And the man who is earning money and who is bringing everything, he is the responsible of faults. సో ఏ వ్యక్తి అయితే కుటుంబ యజమానిగా ఉండి అన్ని సంపాదిస్తుంటాడో అన్నిటికీ అతనే బాధ్యత వహిస్తూ ఉంటాడు. So keep it in mind, whoever is the head of the family, his command, his order shall work in the family. ఎవరైతే కుటుంబానికి యజమానిగా ఉంటాడో అతని మాటలు ఆజ్ఞ వలె అన్ని విషయాల్లో కూడా ఆ కుటుంబంలో జరగవలసి ఉన్నది. And being head of family, it doesn't mean that only you will order. సో కుటుంబానికి నువ్వు యజమాని అయినంత మాత్రాన నీ ఆజ్ఞలే అన్నీ కూడా జరగాలని కాదు. You are responsible to bring everything at home. నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఇంటిలోనికి అన్నీ కూడా నీవు తీసుకుని సమకూర్చవలసిన బాధ్యత నీకు ఉన్నది. The head of the family is responsible to arrange a place where they shall live and what to eat and what to put on. కుటుంబ యజమానిగా ఉన్న వ్యక్తి వారు ఎక్కడ ఉండాలి, వారు ఏమి తినాలి, అవన్నీ కూడా ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఆ యొక్క కుటుంబ యజమానికి ఉంటుంది. Children's education, health and their future planning. It is your responsibility as head. పిల్లల యొక్క బాధ్యత, వారు ఎక్కడ చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, వారి భవిష్యత్తు, ఇవన్నీ కూడా ఆ కుటుంబ యజమాని మీద ఆ బాధ్యత ఉంటుంది. And everywhere, man is not the head of the family. ప్రతి చోట కూడా మరి పురుషుడే అక్కడ యజమాని కాదు ఆ కుటుంబానికి, అది గమనించాలి. My brothers, God has made you as the head of the family if you are having a family. నిన్ను దేవుడు ఒక కుటుంబానికి ఒక అధిపతిగా లేకపోతే యజమానుగా పెట్టున్నట్లయితే దేవుడు. But if in a family, husband is called by God, or he is not present in the country or in the city, he is working somewhere, then the mother or the wife is the acting head of the family. ఒకవేళ నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు, నీ భర్త ఎక్కడో పని చేస్తున్నాడు, ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఇక్కడ ఆ భార్య ఆమె యజమానుగా ఉంటూ ఆ కుటుంబానంతా కూడా ఆమె అన్ని విషయాలు కూడా సమకూర్చవలసింది, సంరక్షించవలసింది, అన్నీ కూడా చేయవలసిన బాధ్యత ఆమె మీద కూడా ఉంటుంది. Women, God wants you to submit to your husband. మరి భార్య లేకపోతే స్త్రీ తన యొక్క భర్తకు ఆమె ఖచ్చితంగా విధేయత చూపించవలసిన బాధ్యత, లోబడి ఉండవలసిన బాధ్యత ఉన్నది. And gentlemen, God wants you to love your wife as Christ has loved. మరి పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు సంఘమును ఎట్టి రీతిగా ప్రేమించున్నాడు అట్టి రీతిగా పురుషులారా మీ భార్యలను
ప్రేమించుడని వాక్యం మనకి సెలవిస్తుంది. And children, your parents are sacrificing for you. పిల్లలారా, మీ తల్లిదండ్రులు మీ కొరకు త్యాగం చేస్తున్నారు. Never put them in such a bad situation where they are insulted, disrespected. పిల్లలారా, ఇప్పుడు కూడా మీ తల్లిదండ్రులను అవమానపరిచే రీతిలో మీ జీవితాలు ఎప్పుడు కూడా ఉండకూడదు. మీ తల్లిదండ్రులను ఆ స్థితిలో మీరు ఉంచకూడదని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. You know, there is a story in the Bible when father took his son to the Mount Moriah. For what? తండ్రి ఒక కుమారుణ్ణి మోరియా పర్వతానికి తీసుకెళ్లారు. ఆ యొక్క మరి ఆ యొక్క వాక్యం మనకు తెలుసు కదా. He was not an infant sucking the milk only. అతడు మరి పిల్లవాడిగా ఉన్నాడు, ఇంకా అప్పుడే పాలు విడిచిన వాడిగా ఉన్నాడు. He was such a strong and built up guy that he took the pile of woods on his head and he was moving to the mountain. అతను బలం కలిగి ఆ కట్టెలను ఎత్తుకొని ఆ కొండపైకి వెళ్ళినట్టుగా మనము మరి ఆ వాక్యంలో మనం చూస్తున్నాం ఇస్సాకును గురించి. He could easily dodge his father. తన తండ్రి దగ్గర నుంచి తన పక్కకు వెళ్ళిపోవచ్చు. Push him, తోసివేసి, to put him down from the mountain. ఒకవేళ అక్కడి నుంచి తోసివేసి పారిపోవచ్చు. The old guy, more than 110-15 years, how he could survive rolling from the mountain? 100 సంవత్సరాలు వయసు కలిగిన అబ్రహాం ఏ విధంగా సర్వైవ్ అవ్వగలడు ఒకవేళ తోసివేసినట్లయితే? But that young child, he laid down. ఇక్కడ చిన్న బిడ్డవాడు తన తండ్రి చెప్పిన రీతిగా అక్కడ పడుకున్నట్టుగా మనము అతని యొక్క విధేయతను మనము స్పష్టంగా చూస్తున్నాము. Silently, నిశ్శబ్దంగా మరి he మాట్లాడకుండా allowed his father to bind his hands. తన చేతులు కట్టినప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. Can you stand on Moriah with Abraham and Isaac and see what is going on there? ఒకసారి మనం ఆ యొక్క సన్నివేశాన్ని మనం విజువలైజ్ చేసుకున్నట్లయితే అబ్రహాము ఆ యొక్క ఇస్సాకు తండ్రి ఇలా కట్టిన తర్వాత ఏ విధంగా అక్కడ ఏం చేయబోతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు, Father has asked him, lay down on the woods. మరి పిల్లవాడిని తండ్రి చెప్తున్నాడు, నువ్వు జస్ట్ ఆ యొక్క కట్టెల మీద పండుకోమని చెప్తున్నాడు. And he took the knife ఆ కత్తిని తీసుకుని and was about to sacrifice him. అప్పుడు అక్కడ మరి దేవునికి అర్పణ చేయడానికి సిద్ధపడుతున్న సమయంలో But the child said nothing. అక్కడ ఏమీ కూడా జరగలేదు. He obeyed his father. అక్కడ సంపూర్ణంగా తను విధేయత కలిగి ఉన్నాడు. అక్కడ He was willing to obey his father until the point to death. అతడు ఆ పిల్లవాడు ఇస్సాకు తన మరణించే వరకు కూడా తన తండ్రికి లోబడి విధేయత, సంపూర్ణ విధేయత కలిగి ఉన్నాడు. And believe me, your parents are not taking you to the point of death. సో పిల్లలారా, ఒకసారి ఆలోచన చేయండి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఆ స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్ళట్లా. If your father, your mother, your grandparents, or your elder brothers, sisters, or somebody at the elderly place in the family, they ask you for something, that does not mean they are your enemies. ఒకవేళ నీ తల్లిదండ్రులు కానీ, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, లేకపోతే మీ యొక్క గ్రాండ్ పేరెంట్స్ కానీ ఒకవేళ మిమ్మల్ని ఏదన్నా అడిగినప్పుడు వారు మిమ్మల్ని ఏమి కూడా త్యాగం చేయమని అడగట్లేదు. Jesus obeyed his father. మరి యేసుక్రీస్తు వారి యొక్క పరమ తండ్రికి విధేయత చూపించున్నాడు. తర్వాత ఇహలోకమైన తల్లిదండ్రులు కూడా విధేయత చూపించున్నాడు. And offered his life తన యొక్క జీవితమును ఆయన అర్పణ చేసి ఉన్నాడు. for you and me. నీ కొరకు, నా కొరకు ఆయన అర్పించున్నాడు. And Bible says, Philippians chapter 2, he remained obedient to the point of death, and he was exalted and given the name above every name. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మరి 8వ వచనం చూసినప్పుడు ఆయన మరి సంపూర్ణ విధేయత కనబరుచున్నాడు. ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించినట్టుగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది మనకి. So never disobey your parents. దయచేసి మీ యొక్క తల్లిదండ్రులకు అవిధేయులుగా మీరు ఉండవద్దని చెప్పి నేను పిల్లలను తెలియజేస్తున్నాను. Whatever they do, whatever they say, that is for your good.
ఏది వారు చెప్పినా అది మీ యొక్క భవిష్యత్తు కొరకు, మీ క్షేమము కొరకే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తెలియజేస్తుంటారు, హెచ్చరిస్తుంటారు. అది గమనించాలని బిడ్డలైన వారిని నేను తెలియజేస్తున్నాను. One day you will receive the reward for that obedience. మీరు ఎప్పుడైతే ఆ విధేయత కలిగి ఉంటారో ఒకానొక దినాన ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలాన్ని, దాని ఆశీర్వాదాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. Husbands and wives, మరి భర్త, భార్య, the first ever relationship between two human beings. మొట్టమొదటి యొక్క సంబంధం దేవుడు ఏర్పాటు చేసింది భార్య భర్త. ఇది మొదటి మానవ సంబంధము, దేవుడు ఏర్పాటు చేసినది, దేవుడు ప్రారంభించినది. Was not a father and daughter, అది ఒక తండ్రి బిడ్డ కాదు, not the mother and son, లేకపోతే ఒకవేళ తల్లి కుమారుడు కాదు, not the brother and sister. ఒక సహోదరుడు సహోదరి కాదు. It was husband and wife. ఇది భార్య భర్త భార్య, అది దేవుడు ఏర్పాటు చేసిన ఒక సంబంధముగా ఉన్నది. Such an important relationship it is. అది ఎంత విలువైనదో దేవుని దృష్టిలో మనం ఒకసారి గమనించాలి. That in the Bible, the first ever relationship shown between human beings, created by God, is husband and wife. సో మొట్టమొదటిగా బైబిల్లో దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక సంబంధం ఏదైనా ఉందంటే అది భార్య భర్త సంబంధము. అది మానవ సంబంధంలో దేవుడు ఏర్పాటు చేసింది భార్య భర్త యొక్క సంబంధము అని మనం గమనించాలి. What do you think? Whenever God creates something, it is bad? దేవుడు ఎప్పుడైనా ఒక దాన్ని సృష్టించినప్పుడు అది చెడ్డదా? Every time God saw his creation and said, it is good. దేవుడు ఎప్పుడు ఆయన సృష్టించిన ఆ సృష్టిలో ఆయన చూసిన వాటిని ఆయన మంచిగా ఆయన తోచినట్టుగా మనం చూస్తున్నాము. It's a holy relationship. అది పవిత్రమైన సంబంధముగా చూస్తున్నాం మనం. A relationship between a man and a woman, if they are husband and wife, that is holy relationship. సో ఒక పురుషుడు ఒక స్త్రీ, ఒక భర్త భార్య, అది పవిత్రమైన సంబంధముగా దేవుడు ఏర్పాటు చేసినది. And God is its witness. దేవుడే దానికి ఒక సాక్షిగా ఉన్నాడు వారిరువురికి. We make a contract or a deal or a deed or a business deal with someone, we keep somebody as a witness. మనము ఒక ఒప్పందాన్ని చేసుకున్నప్పుడు ఆ ఒప్పందానికి ఒక వ్యక్తిని మనము సాక్షిగా మనం పెట్టుకుంటాం. మనం in the husband and wife's relationship, people become witness when they sign the marriage certificate. భర్త భార్య వారిరువురు కలిసి ఒక ఒడంబడిక వారు చేసుకున్నప్పుడు మరి అక్కడ ఉన్న మనుషులు దానికి మరి సాక్షి సంతకాలు చేస్తూ ఉంటారు. But the Bible says that God is the witness between husband and wife. సో దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుడే సాక్షిగా ఉన్నట్టుగా మనము దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాము. What God has made is good. దేవుడు ఏర్పాటు చేసింది అది మంచిది. It is holy. అది పవిత్రమైనది. And God is its witness. దేవుడే దానికి సాక్షిగా ఉన్నాడు. Any volunteer who has written the name and glued the paper దయచేసి together? వాలంటీర్స్ ఎవరైనా మీరు రాసిన వారు గ్లూ చేసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి. No. And anyone can come. Just one. ఎవరో ఒకరు దయచేసి ముందుకు తీసుకురావాలని కోరుచున్నాను. Let him come. వాళ్ళు రమ్మని దయచేసి. Come. జార్జ్ గారు George, మీ భార్య దయచేసి ముందుకు రండి. Come. No, it's okay. Give them. What he will do, just do it. When he is doing. వారు ఏం చేస్తున్నారో మీరు కూడా చేయండి. Just one only. మిగతా వారందరూ కూడా వారు ఏం చేస్తున్నారో మిగతా వారు కూడా అదే చేయాలి. Make it separate. సపరేట్ చేయండి. సపరేట్ చేయండి దయచేసి. దాన్ని ఆ గ్లూ చేసిన దాన్ని విడదీసేయండి. You don't love your wife? You didn't glue it properly. సరిగ్గా చేయలేదు. Anybody who glued it properly? దయచేసి గ్లూ చేశారా దాన్ని? లేదు ఇంకోళ్ళు ఎవరైనా? అకుల్ గారు మీరు చేశారా గ్లూ దాన్ని అతికించారా? ఇంకెవరైనా You సరే didn't glue. బాబు చక్రి గారు మీరు అతికించారు. దయచేసానండి. రండి 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 రండి. Okay. అతికించారు కదా రండి. బాబు గారు రండి. It's torn a little bit. అది చిరిగింది. So it is glued properly. See
Nobody loves his wife. సంగీత ప్రభాకర్ గారు ముందుకు వచ్చారు. గ్లూ చేశారు ఆయన. Not properly, but more. చిరిగిపోయింది. చిరిగిందా? It's the same. ఇలాగే ఉందా? సేమ్గా అదే రీతిగా ఉందా? అది విడదీసినప్పుడు The Bible used the word, the husband will be glued to the wife. సో అక్కడ మరి పురుషుడు మరి అక్కడ భార్యకు వారిద్దరు కూడా ఏక శరీరమై ఉన్నారు, అతికించబడి When the ఉన్నారు. Bible says the man will stick to the wife, he will stay away from the parents and then he will be living together with the wife. పురుషుడు భార్యతో కలిసి వారిరువురు ఏక శరీరముగా వారి తల్లిదండ్రులను వారిని విడిచి వారిద్దరు కూడా ఏక శరీరమై ఉంటారని కూడా వాక్యం మనకి ప్రభు అక్కడ దేవుడు సెలవిచ్చున్నాడు కదా. If we try to make it separate, సపరేట్ చేసిన అంటే దాన్ని విడదీసినప్పుడు చిరిగిపోయింది కదా ఇక్కడ. it is not the same. అది ఒకే రీతిగా లేదు కదా, విడదీసినప్పుడు ఒక రీతిగా లేదు కదా. If husband and wife, they try to get separated, ఎప్పుడైతే భార్య భర్త ఇద్దరు కూడా విడిపోవాలనుకున్నప్పుడు they will not be the same persons. వారు ఇప్పుడు కూడా ఇద్దరు కూడా ఒకే రీతిగా లేరు. వారు ఇప్పుడు Their lives are broken. వారి యొక్క జీవితాలు పగిలిపోయినవి, They are torn like the paper. వారు చిరిగిపోయినారు. God has made this relationship inseparable. అది You cannot దేవుడు make it ఏర్పాటు separate. చేసినది, ఎవరు కూడా దాన్ని విడదీయకూడదు, విడదీయలేనిది. The glue that is used by George మీరు దానికి or అతికించిన somebody దాన్ని, else, ఎవరైనా మీరు దానికి అతికించిన దాన్ని ఆ పేపర్స్ రెండింటిని, it was not proper. అది సరైనది కాదు. Husband and wife, if you use something that is binding you that is not proper, then your bond is weak. ఒకవేళ మీరిద్దరూ అతికించబడినది లేకపోతే ఏకమైనది సరిగా లేనట్లయితే అది సరైన సంబంధము కాదు. You are not sticking together. మీరిద్దరు కూడా కలిసి ఉండట్లేదు. You are not made one. మీరిద్దరు కూడా ఒకటిగా లేరు. మీరు You stayed two. మీరు వేరువేరుగా మీరు ఉన్నారు. Only if we put God in the center, ఇప్పుడైతే దేవుడు మీకు మధ్యగా ఉన్నప్పుడు, కేంద్రముగా ఉన్నప్పుడు, as the binding force, ఆయన మీకు ఇద్దరికి కూడా ఐక్యపరిచే రీతిలో ఆయన ఉంటున్నప్పుడు, కేంద్రంగా ఉంటున్నప్పుడు, only then we can stay together. అప్పుడు మాత్రమే ఇరువురు కలిసి ఉండగలరు. దేవుడు మీకు మధ్యగా ఉన్నప్పుడు, కేంద్రం ఉన్నప్పుడు మీ ఇద్దరికి సంబంధానికి, అప్పుడు ఇద్దరు కూడా మీ బలమైన సంబంధం కలిగి ఉంటారు మీరు. So Indian ads, they are very smart. మరి Television ads. ఇండియన్ టెలివిజన్ అంటే మన దేశం యొక్క టెలివిజన్ యాడ్స్ అయితే టీవీలో చాలా చక్క తెలివితేటలు అన్నీ కూడా ఉపయోగిస్తుంటారు, చాలా తెలివిగా చేస్తుంటారు. I saw an ad somewhere. He got the drop of Fevicol or something, super glue. ఫెవికాల్ పట్టుకున్నప్పుడు దాన్ని ఇలా 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 అంటే అది అతుక్కుని అంత ఈజీగా రాదు. So if you use the Fevicol, then it is stronger. ఒకవేళ మీ ఫెవికాల్ అతికించినట్లయితే అది ఒక స్ట్రాంగ్గా ఉంటుందా? To bind your relationship, to make it strong, put God inside. మీ యొక్క సంబంధము బలముగా ఉండాలంటే, అది విడదీయలేనిదిగా ఉండాలంటే దేవుడు మీ ఇరువురికి మధ్యవర్తిగా లేకపోతే కేంద్రముగా ఉన్నప్పుడు ఆ సంబంధం బలముగా ఉంటుంది, విడదీయలేనిదిగా ఉంటుంది. And to whom God has joined together, దేవుడు ఏర్పరిచిన వారిని let no man ఏ shall ఒక్కరు కూడా separate that. విడదీయలేరు, వేరుపరచలేరు. And the no one includes నోవన్ అంటే ఎవరు? in-laws. ఒకవేళ మీ యొక్క మరి అత్తమామల, Sometimes we get the pressure from our in-laws. ఒకవేళ అత్తమామల దగ్గర నుంచి చాలా ఒత్తిడి వస్తుంది మనకి. Both parents, they put ఇరువురి pressure యొక్క on them. తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా కొన్ని Okay, ఒత్తిళ్ళు వస్తుంటాయి. get separated, have your మీరు independent life. విడిపోండి అని చెప్పి ఒకవేళ ఒత్తిడి రావచ్చు రెండు వైపుల నుంచి. God is not happy with that act. దేవుడు దానికి ఇప్పుడు కూడా సంతోషంగా ఉండేవాడు కానే కాదు. And even God does not allow husband and wife even to get separated from each other. సో దేవుడు ఎప్పుడు కూడా ఒకవేళ భార్య భర్తలుగా ఉన్నవారు ఇరువురు కూడా వారు వేరుగా ఉండడానికి దేవుడు ఎప్పుడు కూడా సంతోషముగా ఉండడు. దేవునికి ఇష్టము కాదది. Who is good in drawing? డ్రాయింగ్ ఎవరైనా మరి చక్కగా డ్రాయింగ్ ఎవరైనా బాగా వేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఇక్కడ? Couples, I will ask you.
Everyone, couples. మరి దయచేసి భార్య భర్తలు బాగా చేసినవాడు, డ్రాయింగ్ వేసినాడు, Just draw each other. Even it's cartoon. దయచేసి Even భార్య- it's just a circle. భార్య భర్త పిక్చరు, భర్త భార్య పిక్చర్ దయచేసి మీరు చూసి ఒకసారి మీరు ఏ విధంగా పెయింట్ చేయగలరు చూడండి. మీకు పెన్సిల్స్ ఇస్తారు, మీకు పెన్నా పెన్సిల్ Yeah. దయచేసి మీ పిక్చర్స్ Yeah. Even if you can make like this only. ఎలాగైనా సరే పర్లేదు, అందంగా మీరు డ్రా చేయాలి. Yeah. No, don't show to each other. Don't show. మీరు Just చూపించొద్దు, make. మీరు చూపించొద్దు, కానీ వారిని అందంగా మీరు డ్రా చేయడం Just make. Just make. భర్త భార్య పిక్చరు, Just make భార్య భర్త anything. పిక్చరు అందముగా చిత్రీకరించిన ప్రయత్నం చేయండి. చూపించొద్దు ఇద్దరికి కూడా, ఎవరికి వాళ్ళు. దయచేసి Just draw some line. A circle, make some nose and మీరు eyes ఎలా and వేసినా legs and పర్లేదు, arms. కానీ Do something. అందముగా మీరు చిత్రీకరించడానికి Shekhar, you ప్రయత్నించండి. didn't bring your wife. That's అందంగా wrong. చిత్రీకరించండి, కానీ చూపించొద్దు. Yeah. అందముగా చిత్రీకరించిన ప్రయత్నం Okay. చేయండి. We are going to learn something very unique. అది Very wonderful message చాలా from this. విలువైన సత్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. Just draw. Just draw. దయచేసి Draw each other. Take revenge from each other. చూపించుకోవద్దు ఎవరును, కానీ Sister, భర్త భార్య Sister, యొక్క make a చిత్రాన్ని devil. చక్కగా చిత్రీకరించాలి. భార్య భర్త యొక్క మరి పిక్చర్ ని అందంగా చిత్రీకరించాలి. just draw ప్రయత్నం something. చేయండి. Draw something. అందంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయండి. ఓకే, వాళ్ళు ఇంప్రెస్ అయ్యే రీతిలో. Yeah. Just draw something and turn it. Turn it. అంటే Don't ఏదో show it to ఇచ్చాం anyone. కదా అని సింపుల్ గా కాదు. It's not about making fun. It is about learning something important. ఇది ఏదో నవ్వులాట కాదు, కానీ దీని ద్వారా ఒక పాఠాన్ని అయితే మనము నేర్చుకోబోతున్నాం అనే విషయాన్ని గమనించండి. Just draw, Pastor. Yeah. Anything. Just a circle, make some nose. ఏదో ఒకటి నా పిక్చర్. Okay. Anything. Just draw. Just draw. బట్ సింగిల్స్ ఆర్ దే కెన్. No. This is for husband and wife. ఇది ఓన్లీ Catharsis. This is the time you can express yourself. This is bad guy. మీరు ఎంత అందంగా చిత్రీకరిస్తారో ఇప్పుడు తెలిసిపోతుంది. You can make Hitler. చక్కగా భర్త Okay. భార్య పిక్చర్, భార్య భర్త పిక్చర్. Okay. Anybody has just finished? ఎవరైతే ముగించారు ఎవరైనా Turn. Keep with yourself. Don't show anyone. మీ భార్యకి Turn. చూపించొద్దు, మీ భార్యకి చూపించొద్దు, మీరు దాన్ని ఫోల్డ్ చేసేయండి. Just fold it. ఫోల్డ్ చేసేయండి. భార్యకి చూపించొద్దు, భర్త భార్యకు చూపించొద్దు, భార్య భర్తకు చూపించొద్దు. Okay. George Garu, just come. Fold it and come. జార్జ్ గారు మీరు ఫోల్డ్ చేసి తీసుకురండి, ముందు తీసుకురండి. Yeah. సేమ్ అలా చేసారా? Okay. I'm not going to show it. నేనేం చూపించట్లేదు. Just pay attention, please, everyone. దయచేసి ఒకసారి Everyone, అందరూ please ఇలా pay చూడండి. attention. అందరూ ఎలా చూడండి ఒకసారి. Is this the real sketch of your wife? No. No, it's not. I know it's not. Everybody just listen. Please listen. So, are you sure this is not the real sketch of your wife? Yes, sir. But Actually- you have made it. Yeah. And you have shown it to me. Yeah. It means I know that his wife is this one. ఇప్పుడు ఆయన ఒక చిత్రాన్ని గీశారు, అది తన భార్యగా ఊహించుకుని ఆయన చిత్రీకరించి దీంట్లో చేశారు. Many a times we tell someone about our life partner something that is not actually in his or her life. కొన్ని సందర్భాల్లో మనం మన జీవిత భాగస్వామ్యం తెలియజేస్తాము, కానీ వారిని ఆలోచించి కాదు, వారిని ఉద్దేశించి కాదు. We make a wrong picture in others' sight or mind. మనం ఇతరులను ఉద్దేశించి ఇతరులను ఊహించి మనం కొన్ని సందర్భాల్లో అటు రీతిగా మనము ఆలోచిస్తూ ఉంటాం. కొన్ని George సందర్భాల్లో Garu will go to his mother and tell, my wife, she's doing like this and this and this and this. And George- what she will feel? I don't know about your families, but I'm using the జార్జ్ illustration. గారు చెప్తారు, వారి తల్లి దగ్గరికి వెళ్ళి నా భార్య ఇది అది అది అని చెప్తుంటారు. What he has portrayed in the minds of his family, that she is not a good lady, she is not loving you, she is not happy to take care of you, she is not supporting me.
this sketch he has portrayed. సో ఇక్కడ జార్జ్ గారు ఏదైతే తన I'm just తల్లికి giving an example. ఆమెను వర్ణిస్తూ లేకపోతే ఆమెను గురించి ఆమె ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఏదైతే వర్ణిస్తుందో నాకు సరిగా సపోర్ట్ చేయదు లేకపోతే నాకు ఆమె సరిగా ఉండదు అని అదే వారి తల్లి ఆమెను గురించి రిసీవ్ చేసుకుంటారు. But in fact, it is not true. వాస్తవానికి అది సత్యము కాదు. Just erase with it. దయచేసి దాన్ని తుడిచివేయండి. Erase with it. దయచేసి తుడిచివేయండి. You cannot. తుడిచివేయగలరా? Human mind. చిత్రీకరించిన దాన్ని మళ్ళీ తుడిచివేయగలవా? Once you have portrayed a picture in someone's mind, you ఒకసారి cannot erase it. నువ్వు చిత్రీకరించింది ఇతరులకు తెలియజేసినప్పుడు మరలా దాన్ని వాళ్ళ మనసులో నుంచి నువ్వు తుడిచివేయగలవా? So whenever you speak about your husband or your wife, be very careful. Don't give the wrong information to people. ఎప్పుడైతే భర్త భార్య గురించి లేకపోతే భార్య భర్త గురించి మీ ఇల్లాస్ కానీ లేకపోతే మీ పేరెంట్స్ కానీ మీరు తెలియజేసినప్పుడు ఒక రాంగ్ పిక్చర్ మనం ఎప్పుడైతే ఇస్తామో అది వాళ్ళ మనసులోంచి మనము తొలగించగలమా తుడిచివేయగలమా ఒకసారి ఆలోచన చేయండి. What you do when you portray the wrong picture? ఎప్పుడైతే మీరు అటు రీతిగా చెడ్డగా వారి గురించి మీరు చెబుతున్నప్పుడు చిత్రీకరిస్తున్నప్పుడు You are putting bad name on him or her. నీవు ఏం చేస్తున్నావంటే నీవు ఆమెకు చెడ్డ పేరు తీసుకురావడానికి నీవే కారణమవుతున్నావు లేకపోతే చెడ్డ పేరు తీసుకురావడానికి నీవే నీ భర్త విషయంలో కారణమవుతున్నావు అనే విషయాన్ని మనము గమనించాలి భార్య భర్తలుగా. Husband and wife shall not compete with each other. భార్య భర్త ఇద్దరు కూడా పోటీ పడట్లేదు. I will win in this game that I will put bad on him or her. నేను ఈ గేమ్లో నేను విజయం సాధించి నీ మీద అన్ని కూడా చెడ్డ విషయాలు నీ మీద వేస్తాను అని కాదు. Try to speak good about your life partner. ఇద్దరు ఒకరు కొరకు మంచి చెప్పుకోవడానికి ప్రయత్నము చేయాలి. Whenever someone says, ఎవరైనా మన గురించి చెప్తున్నప్పుడు how is your life partner? నీ జీవిత భాగస్వామి ఎలాగున్నది, How your life is going on? నీ జీవితం ఎలాగున్నది, Take the photo from your phone or your purse and show. నీ ఫోటో లేదా నీ మొబైల్లో ఆ పిక్చర్స్ చూపించి వారి గురించి. Anybody having photo in the purse? నీ పర్సులో భర్త పర్సులో భార్య ఫోటో ఉన్నదా? Husband or wife's photo? భార్య భర్తలు ఇద్దరు ఫోటో ఉన్నదా? Good. గుడ్, చాలా అభినందిస్తున్నాను. Good husbands, they are afraid of wives. మంచి That's why they భర్తలు keep it. వారి భార్యలకు భయపడుతూ ఉంటారు. మంచి భర్తలు. There is a joke in Pakistan. There was a film actress named Neeli. ఒక పాకిస్తానీ ఒక సినిమా యాక్టరు పేరు నీలి. ఆమె పేరు Her name was Neeli. ఆమె పేరు నీలి. And Neeli means in English it will be blue. మరి నీలి అంటే బ్లూ కదా, మనకు తెలుసు కదా. One wife once she asked, okay, pull out your wallet and show me whose picture is in your wallet. సో ఆమె తనను అడిగింది, నీ యొక్క పర్సులో ఎవరి పిక్చర్ ఎవరి ఫోటో ఉందో చూపించని. She saw there is photograph of Neeli, not his wife's photo. It's Neeli's photo. ఆ యొక్క పిక్చర్ ఆ యొక్క పర్సులో ఆమె ఫోటోయే ఉన్నది, తన భర్త ఫోటో. She asked, you don't love me, you love only Neeli actress. That's why you have put actress's photo. యాక్ట్రెస్ ఫోటో ఉన్నది. ఒక ఆమె So wife, ఆమె పర్స్ తీసుకున్నప్పుడు ఆ యొక్క పర్సులో ఆ యొక్క మరి యాక్ట్రెస్ ఫోటో అక్కడ ఉన్నది. and she was angry. Why you have kept her photo instead of mine? ఆమె తన భర్తను గట్టిగా ప్రశ్నించింది, ఎందుకు ఆమె ఫోటో నువ్వు పెట్టుకున్నావు అని చెప్పి ఆ భార్య భర్తను ప్రశ్నించినట్టుగా మనం చూస్తున్నాం. No, Shekhar is gone, I think, to get his photo. దయచేసి శేఖర్ గారు వెళ్ళారా ఫోటో? And the person, he innocently replied, I kept yours. I don't know how it turned to be Neeli. అతను ఆ భర్త అన్నాడు, అసలు యాక్చువల్గా నీదే పెట్టుకున్నాను, కానీ నీలి ఫోటో పిక్చర్గా అది ఎలా మారిపోయిందో నాకు తెలియదు అని చెప్పి అక్కడ అమాయకంగా సమాధానం చెప్తున్నాడు. So sometimes we pretend. కొన్ని సందర్భాల్లో అటు రీతిగా మనము నటిస్తూ ఉంటాం. We love someone else. మనం ఇతరులను ప్రేమిస్తాము, but we show that I'm loyal in my marriage. అప్పుడు మనం చెప్తుంటే నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పి మనము కొన్ని సందర్భాలు నటిస్తూ ఉంటాం. మనం వాస్తవానికి అది కాదు అనే విషయం మనం వాస్తవం. Any couple I need. మళ్ళీ ఇద్దరు Husband and wife.
కొద్దిగా Okay, come. కెన్ ఇన్వైట్ అయిన సమ్ No, no, anyone can come. Anyone. I need couple, husband and wife. స్టీవెన్ But who are willing? Who are willing ఎవరైతే ఇంట్రెస్ట్ to participate? అకుల్ గారి Okay? ఫ్యామిలీ రండి, అకుల్ గారి ఫ్యామిలీ రండి, రండి రండి Okay, come. రండి, అకుల్ గారు అండ్ ఫ్యామిలీ. Use one basket. Just come down so everybody will see you. Yeah, come down. Sister, you just hold the basket. I will give you instructions and you will do like that. You come over here and stand still, okay? I will turn off my mic so no one shall listen. నేను ఏదైతే చెప్పినా ఆయన ఇప్పుడు చేయబోతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏదో చెప్పారు అది ఆమె చేయబోతుంది ఇప్పుడు. ఆమె కొడుతున్నారు మీరు? థ్యాంక్ యూ. దయచేసి ఇక్కడ ఉండండి. He listened my advice ఈ నా యొక్క మాటలు విన్నారు ఈయన, and he hit his wife. తన భార్యను ఆయన కొట్టాడు ఆయన. Then he listened my advice నా యొక్క సూచన విన్నాడు ఆయన, and he threw the ball on the other side. ఆయన బాల్ని వేరే సైడ్కి ఆయన దాన్ని తోసివేశాడు. Then he listened my voice నా మాటలు విన్నాడు ఆయన, and he threw the ball, and Ball is she ready. listened my voice ఆమె నా and మాటలు she వింది, caught it. ఆమె దాన్ని పట్టుకున్నది. Sometimes people will give some bites to you. కొన్ని సందర్భాల్లో They are మనుషులు harmful for each other. కొన్ని ఆలోచనలు చెప్తుంటారు బయట వాళ్ళు. Sometimes there are good voices. కొన్ని సందర్భాల్లో మంచి మాటలు ఉంటాయి, కొన్ని You సందర్భాల్లో సూచనలు. need to figure out, నువ్వు ఆలోచన చేయాలి ఏది is మంచిదో. this voice good? ఈ యొక్క మాటలు మంచివా కాదా? Is this voice beneficial? ఇది నిజంగా ఇది లాభకరమా కాదా? Or it is just wasting my source, my power, my energy, my ఇది time? ఇది వ్యర్థమైందా లేకపోతే నా సమయాన్ని వృధా చేస్తుందా అని మనం ఆలోచన చేసుకోవాలి. And then they both listened. The last voice, I spoke to them both. లాస్ట్లో ఇద్దరికి కూడా నేను ఒక మాట చెప్పాను, And there was ఇద్దరు a విన్నారు. coordination in between. వారిద్దరిలో కూడా ఒక మరి He threw the coordination. ball, so she shall catch it. ఆయన విసిరాడు, ఆమె దాన్ని పట్టుకుంది. And she had it in mind that తన మనసులో I will ఆలోచన, not waste it. అది నేను వేస్ట్ చేయకూడదని చెప్పి. Husband and wife, when they will have the same goal, ఇప్పుడు ఇద్దరు కూడా ఒకే ఆలోచన ఉన్నప్పుడు, same target, అదే ఒక గురి ఉన్నప్పుడు and good coordination, ఖచ్చితంగా మంచి వారికి కోఆర్డినేషన్ అనేది ఇద్దరిలో ఉంటుంది. they will achieve it. ఖచ్చితంగా అది వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళగలరు, అది సాధించగలరు. Sometimes we throw our money, our resources here and there. కొన్ని సందర్భాల్లో మనం మన యొక్క వస్తువులన్నీ కూడా వ్యర్థంగా పాడివేయచ్చు మనం. Not to the family. కుటుంబానికి కాదు, It's bad. అది మంచిది కాదు. Don't let your money be eaten by somebody else other than your family. మీ యొక్క మనీని లేకపోతే మీరు సంపాదించిన దాన్ని ఇతరులు తినే రీతిలో దాన్ని వృధా చేసుకోవద్దు. Don't spoil your resources. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని మీరు పాడు చేసుకోవద్దు. And don't let him waste the resources. సో నువ్వు ఖచ్చితంగా భర్త వృధా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత
Coordinate with him to save your నీ resources. భర్తతో నువ్వు మరి కోఆర్డినేట్ చేసుకుని ఏ విధంగా దాన్ని పొదుపు చేసుకోవాలో భార్య కూడా బాధ్యతగా ఇద్దరు కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలి. Something learned? నేర్చుకున్నారా దీంట్లోంచి? Thank you. థ్యాంక్ యూ సో మచ్. The Bible says husband and wife, they are the co-heirs. Like there is property from father and the siblings, they jointly heir that. వారి యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి వారి కుటుంబ సభ్యుల నుంచి వారు మరి సంపాదించిన దాన్ని ఇద్దరు కలిసి దాన్ని పంచుకుంటారు, ఇద్దరు కలిసి దాన్ని అనుభవిస్తుంటారు. We work in companies, so there are joint accounts. మనం కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మరి ఆ జాయింట్ అకౌంట్స్ ఉంటుంటాయి కదా. Until there are two different signatures, you cannot get money from the bank. మన ఆ జాయింట్ మరి అకౌంట్ నుంచి ఇద్దరు మరి సిగ్నేచర్ చేస్తే కానీ ఆ అకౌంట్ డ్రా చేయడానికి అవకాశం ఉండదు. Husband and wife, they are like the joint signatories. వారు ఇద్దరు కూడా ఏకీభవించి సంతకం చేసినప్పుడు మాత్రమే If you want the blessings from heaven, మనము మరి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే you shall be in agreement. ఇద్దరు కూడా ఏకీభవించాలి. ఇరువురు కూడా భార్య భర్త ఇద్దరు కూడా ఏకీభవించాలి. You shall have same thoughts, same mind, same goals. ఇద్దరు కూడా ఒకే ఆలోచన ఒకే ఉద్దేశము ఎప్పుడైతే ఉంటుందో 1 Peter chapter 3 verse 7. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 3:7. Yeah. 1 Peter chapter 3 verse 7. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. If they are not in agreement, their prayers will be hindered, stopped. They will not go to the heaven. వారిద్దరు కూడా వారు ఏకీభవించలేనట్లయితే వారి ప్రార్థనలు దేవుని యొద్దకు చేరవు. Husband and wife, you shall be in agreement. భార్య భర్త ఇద్దరు కూడా ఏకీభవించాలి. Have same goals. ఇద్దరు కూడా ఒకే గమ్యము ఒకే గురి వారు కలిగి ఉండాలి. Sometimes mothers, they pamper the children and they don't allow father to school them. కొన్ని సందర్భాల్లో మరి ఆ తల్లి మరి బిడ్డల్ని ప్యాంపర్ చేస్తుంటుంది, అంటే గారాబం చేస్తుంది స్కూల్కి వెళ్ళకుండా ఉండడానికి. Oh, it's okay, they are small children, they will learn by the passage of time. చిన్నపిల్లలే కదా నేర్చుకుంటారులే పర్వాలేదులే అని చెప్పి ఒకవేళ తల్లి అనొచ్చు, లేకపోతే తల్లి కూడా అనొచ్చు. కొన్ని సందర్భాలు Father wants children to be in discipline, good discipline. కొన్ని సందర్భాల్లో తండ్రి వారి యొక్క బిడ్డలు క్రమశిక్షణలో ఉండాలని అనుకుంటూ ఉంటారు. And mother will say, oh, they are small children, don't say them anything. తల్లి అనుకుంటూ ఉంటుంది చిన్నపిల్లలే కదా పర్వాలేదులే అని చెప్పి తల్లి వారిని గారాబం చేస్తూ ఉంటుంది. They will protect children. ఖచ్చితంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంటారు. తల్లులు ఏం చేస్తుంటారంటే పిల్లలను వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంటారు. But when in future children will get spoiled, భవిష్యత్తు చూస్తున్నప్పుడు పిల్లలు ఖచ్చితంగా పాడవుతారు. దానికి ఆమె కానీ అతడు కానీ కారణము అవ్వవచ్చు. children will simply say, పిల్లలు చెప్తారు, సింపుల్గా చెప్తారు, our mother has sacrificed for us. మా మదర్ చాలా నాకు వరకు త్యాగం చేసింది. Because they have seen from childhood the father as the Hitler. వారికి ఒకవేళ మరి చిన్నప్పటి నుంచి తండ్రిని ఒక హిట్లర్ వలె మరి కఠినంగా కనబడి ఉండవచ్చు వాళ్ళకి. Because mother made his picture in the minds of children. మరి మదర్ తను అటు రీతిగా తన యొక్క బిడ్డలకు ఆమె కనబడవచ్చు. So I encourage all the couples, all the mothers and fathers, be in agreement when you are running your family. దయచేసి భార్య భర్తలిద్దరిని కూడా నేను బ్రతిమాలుచున్నాను, ఇద్దరు కూడా ఏకీభవించండి. మీ బిడ్డలను పెంచుటలో కానీ అన్ని విషయాల్లో కూడా ఏకీభవించి ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్తారో ఖచ్చితంగా అన్ని విషయాలు కూడా
దేవుని సహాయము, అభివృద్ధి, ఆశీర్వాదాలు మీకు అది అనుగ్రహించబడుతుంటాయి. So be in agreement when you are raising up, educating, disciplining your children. దయచేసి భార్య భర్తలు ఇద్దరు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏకీభవించినప్పుడు మీ బిడ్డల భవిష్యత్తుని చక్కగా మీరు తీర్చిదిద్దొచ్చు అనే విషయాన్ని మీరు గమనించండి. You both are responsible for their physical and spiritual life. మీరిద్దరు కూడా బాధ్యత కలిగిన వారే. వారి యొక్క ఇహలోక సంబంధమైన భవిష్యత్తు, ఆత్మీయమైన వారి భవిష్యత్తుకు, లేకపోతే వారి యొక్క జీవితాలకి మీరిరువురు కూడా బాధ్యత కలిగి ఉన్నారు అనే విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. Mother is the future of her daughter. ఖచ్చితంగా తల్లి తన కుమార్తెకు భవిష్యత్తు తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లికి. Whatever today mother is doing or saying, daughter will carry that. తల్లి ఏదైతే చేస్తుందో ఖచ్చితంగా ఆ యొక్క బిడ్డ కుమార్తె దాన్ని ఫ్యూచర్లో అది చేయడానికి అవకాశం ఉన్నది, ఆబ్వియస్లీ. And father is the role model for the son. సో తండ్రి తన కుమారుడికి ఒక మాదిరిగా ఉంటున్నాడు. If he has seen father in the down situations, he is never able to support the family or stand for family or to discipline them or to give them good values, then the son in future will be in the same situation. ఒకవేళ తండ్రి తన కుటుంబానికి సరైన బాధ్యత లేకుండా ఉన్నప్పుడు, సరైన క్రమశిక్షణలో పెట్టలేనప్పుడు ఖచ్చితంగా ఆ కుమారుడు భవిష్యత్తులో కూడా అటు రీతిగా అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. So it's very important you choose your life partner wisely. సో అందుకే మీరు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది అనే విషయాన్ని మరొకసారి మీరు అందరూ కూడా గమనించాలని నేను కోరుతున్నాను. How many are there who are unmarried? దయచేసి ఎవరైతే సింగిల్స్ అంటే ఇంకా వివాహం కానివారు ఎవరైతే ఉన్నారో చేతులు ఎత్తాలి. వివాహం కానివారు చేతులు ఎత్తాలి. వివాహం కానివారు. Okay. So in future you will have plans to get married. దయచేసి మీ భవిష్యత్తులో వివాహం చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నారు కదా మీరు. It's good God has made this relationship. It's holy. It's good. And God is its witness. So it's honorable relationship. ఇది the దేవుడు Bible ఏర్పాటు says. చేసింది, ఇది మంచిది, ఇది పవిత్రమైంది, ఇది దేవుడే మనకు సాక్షిగా ఉండి ఈ యొక్క రిలేషన్షిప్ని దేవుడే ఏర్పాటు చేస్తున్నాడు. Can I have this golden box? దయచేసి గోల్డెన్ బాక్స్ తీసుకురావాలని కోరుతున్నాను. No. Pastor son, come. Bring it. You know, this is the golden box. గోల్డెన్ బాక్స్ ఉంది కదా, అందరూ It's చూస్తున్నారు కదా. beautiful. It shows that there is something like very expensive in it. ఇది చాలా అందంగా కనబడుతుంది, గోల్డ్ కదా, Because పైన గోల్డ్ రేపర్ తో ఉంది కదా, చాలా విలువైందిగా మనం చూస్తున్నాం. The gold color, it's royalty. మరి బంగారం కలర్ అది ఒక రాయల్టీకి, రాజసానికి ఒక గుర్తుగా ఉంటుంది కదా మనకి. And there's a saying, everything glitter is not gold. వెలిగేదన్నీ కూడా బంగారము కాదు అనేది మనకు తెలుసు కదా సామెత. So young people like him, when they will be in the process to choose a life partner, they will go after something glittering. సో యవనస్తులు ఎప్పుడు కూడా వారు అటు రీతిగా బాగా తళుక్కుమనేవి, మెరుపుగా ఉన్నవి అవి ఖచ్చితంగా చూస్తూ ఉంటారు కదా యవనస్తులు. The box made of gold. ఒక ఈ యొక్క బాక్స్ బంగారంతో చేయబడిందా పైన. It's expensive. ఇది చాలా విలువైనది. It's big. ఇది చాలా పెద్దది. And it's up to my desires. ఇది నా ఆలోచనకు తగ్గది. Just get something from inside, what you get. ఒకసారి ఓపెన్ చేయమ్మా. Find what you have found from inside. It's లోపల ఏముంది? It's రాయి ఉన్నది. It's a stone. ఇది ఒక రాయి ఉన్నది లోపల. It's worth? No. You tried? He was looking for something very expensive, ఒకవేళ దాంట్లో చాలా విలువైంది తను ఊహించి ఉండవచ్చు. very valuable. చాలా విలువైందిగా తను భావించి ఉండవచ్చు. Bring the other one. But చూడండి, he found something of no value. ఆయన కనుగొన్నాడు, బాబు కనుగొన్నాడు, దాంట్లో విలువ లేనిది కనుగొన్నాడు. But this is
it's not looking expensive. ఇది చూడడానికి విలువగా కనబట్ల బంగారంతో పోల్చుకున్నప్పుడు Maybe it's ordinary gift. Somebody will say, oh, it's normal. పెద్ద విలువ లేనిది అయి ఉండొచ్చు, It's not beautiful. అది అందంగా లేకపోవచ్చు, It's not expensive. పెద్ద విలువైంది కాకపోవచ్చు. Try to get something from మరలా ఓపెన్ inside. చేయదాన్ని. What you are getting. ఓ విలువైన Oh. వస్తువు కనుగొన్నాడు. విలువైన Do వస్తువు. you feel it's valuable? ఇది విలువైందా? Yes. ఎస్. While finding someone for our life, many a times we go for the outer looks, beauty, riches. Thank you. Yeah. చాలా సందర్భాల్లో మనం పై రూపాన్ని చూసి చాలా విలువైంది, చాలా అందంగా ఉన్నది అని మనము ఆకర్షితులు అవుతూ ఉంటాం. మనం But we find something opposite. లోపల మనం ఊహించిన దానికి విరుద్ధంగా ఉంటుంది. పైకి మనం చూసిన దానికి ఆకర్షితులు అవుతాము, చాలా ఎన్నో ఊహలు మనం కనుగొంటాము, కానీ లోపల చూసేసరికి దానికి విరుద్ధంగా మనకి కనుగొంటాం, మన ఊహకు వేరుగా. Suppose the richest man in India, who is? బాగా డబ్బున్న అంబానీ? వ్యక్తి ఇండియా ఎవరు? Ambani. అంబానీ. Anant? అంబానీ. Ambani. అంబానీ. అంబానీ. Ambani. Okay. If a young boy like him, he finds a girl from their family, వారి యొక్క కుమారుడికి rich, ఒక పెండ్లి కుమార్తెను ఏర్పాటు చేసుకున్నప్పుడు బాగా డబ్బున్న వ్యక్తినే కదా తీసుకుంటారు, డబ్బున్న అమ్మాయినే కదా. rich, big name, మంచి పేరు కావాలి, companies with the marriage contract, a bulk of money. బాగా డబ్బున్న వాళ్ళు బాగా. But do you feel that she will serve your mother? ఆమె నిజంగా ఆ కుమారుడు యొక్క తన భర్త మరి తల్లికి పరిచయం చేస్తుందా? She will be under your authority? నీ యొక్క అధికారంలో ఉంటుందా ఆమె? Maybe not. ఉండకపోవచ్చు. Because she's brought up in such a circumstances, she's not listening to anyone. ఆమె బాగా ధనవంతుల కుటుంబం నుంచి మరి ఆమె వచ్చి ఉంటుంది కాబట్టి She can say, the richer than you are my drivers. ఒకవేళ నీకంటే లేకపోతే నీకన్నా ఆమె ధనవంతురాలై ఉండొచ్చు. You be grateful that I have accepted you as my nominal husband. ఒకవేళ ఆమె నిన్ను అంగీకరించవచ్చు, నిన్ను భర్తగా నిన్ను ఆమె అంగీకరించవచ్చు. So whenever you are planning to choose a partner for yourself or for your family member, ఒకవేళ నువ్వు ఒక జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్నప్పుడు, నీ కుటుంబానికి తీసుకొస్తున్నప్పుడు, don't go for outer looks and riches and wealth and beauty and glamour. నీవు ఏదో అందాన్ని లేకపోతే ధనాన్ని వీటన్నిటిని కూడా నువ్వు ఎంచుకోవడానికి ప్రయత్నము నువ్వు చేయకు. Let God decide. దేవుని నిర్ణయం మీద నువ్వు ఆధారపడు, దేవుని చిత్తం మీద నువ్వు ఆధారపడు. And let your family discuss it. నీ కుటుంబం దాని గురించి చర్చించుకోవాలి. Maybe you can choose someone, you can like someone, but ask God first. నువ్వు ఒకవేళ నువ్వు ఎవరన్నా ఎంపిక చేసుకోవచ్చు, కానీ నీ కుటుంబ సభ్యులు కూడా దానిని వారితో నువ్వు చర్చించవలసిన బాధ్యత ఉన్నదనే విషయం గమనించాలి. Discuss it with your family. నీ కుటుంబంతో చర్చించాలి ఖచ్చితంగా. Draw the lines, plus point, minus point, plus point, minus point, and then finally figure it out. ఖచ్చితంగా మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకుని ఏది మేలైనది, ఏది మంచిది కాదు, అవన్నీ కూడా మీరు చర్చించుకుని కుటుంబంలో ఆలోచించుకుని అప్పుడు నిర్ణయం తీసుకోండి. Never compromise on your faith. దయచేసి మీ సొంత ఆలోచన చేత మరి దాన్ని రాజీ పడొద్దు అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. We know through media, through films, through television, మీడియా ద్వారా, మన ఫిలిమ్స్ ద్వారా we know that many people, they are marrying interreligious. మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క ఫిల్మ్ యాక్టర్స్ ద్వారా లేకపోతే ఈ మీడియా ద్వారా చూస్తున్నాం, మరి వేరు మతస్థులను మరి ఇద్దరు చేసుకుంటున్నారు కదా. అటువంటి సమాజంలో మనం ఉన్నాం కదా. మనం Don't get influence from them. వారి ద్వారా మీరు ప్రభావాన్ని పొందుకోవద్దు. మీరు Get advice from God. దేవుని దగ్గర నుంచి మీరు సూచన తీసుకోండి, దేవుని దగ్గర నుంచి మీరు ఆలోచన తీసుకోండి. And let your family approve it. మీ కుటుంబం దాన్ని అంగీకరించాలి, నీ తల్లిదండ్రులు దాన్ని అంగీకరించాలి. It's better you write down what you are looking for in the person. నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో దాన్ని కూడా రాసుకో.
like some qualities. కొన్ని నీకు కావాల్సిన క్వాలిటీస్ ఏమన్నా అవన్నీ రాసుకో నువ్వు. He or she shall be this much tall, this much fair, ఆమె ఇలా and ఉండాలి, this size or this అతను size, ఎలా ఉండాలి, whatever. అతను ఇంత ఎత్తు ఉండాలి, ఇంత పొడవు ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి, అలా ఉండాలి, రాసుకోండి. Qualification, ఒకవేళ వారి యొక్క అర్హతలు, nature of job, వారి చేస్తున్న ఉద్యోగము, spiritual status, వారి ఆత్మీయమైన స్థితి, family situation. వారి కుటుంబ స్థితి, You note down everything on a piece of అన్ని కూడా paper ఒక పేపర్ మీద రాసుకోండి. and put it before the Lord. దేవుని ముందు పెట్టండి దాన్ని. Lord, this is my choice, దేవా ఇది నా ఎంపిక, but I am putting it down. I am leaving it. అది నీకు నేను అప్పగిస్తున్నాను. I am asking you to choose for me. నిన్ను అడుగుతున్నాను, నీవు ఎంపిక చేయి నా జీవిత భాగస్వామి. Whoever is the best in your sight for me, my family, my circumstances, my situation, send him or దేవా her. నీకేది శ్రేష్టమైందో, నాకును నా కుటుంబానికి ఏది శ్రేష్టమైందో అది నువ్వు నాకు అనుగ్రహించు అని చెప్పి దేవుని మనం అడగాలి. మనం If you have made some list నువ్వు ఒకవేళ కొన్ని లిస్ట్ తయారు of the చేసుకున్నట్లయితే, qualities that you are looking for in the person, ఫలానా అర్హతలు కలిగి నువ్వు కొన్ని లిస్ట్ తయారు చేసుకున్నావు. నువ్వు put it in your hand నీ యొక్క చేతిలో పెట్టుకొని and go to the mirror. నువ్వు ఒక అద్దం దగ్గరికి వెళ్ళు. Are you same? అటు ఇటు చూసుకో ఒకసారి. నువ్వు ఏ విధంగా ఉన్నావో, లేకపోతే నువ్వేదైతే ఊహిస్తున్నావో అది సేమ్గా ఉన్నాయా? Whatever qualities you are looking in a person for your life, నువ్వు do you have the same in your life? ఒకవేళ నువ్వేదైతే ఆమె దగ్గర నుంచి ఆశిస్తున్నావో ఆ లక్షణాలు నీ దగ్గర కూడా ఉన్నాయా? అది కూడా నువ్వు చూసుకోవాలి. If you don't have any quality, ఒకవేళ అది లేనప్పుడు make it in yourself. ఒక్కసారిగా నువ్వు ఆలోచన చేయి. ఒకసారి If you want someone loyal to you నీకు ఎవరైతే నీకు లోబడి ఉండాలనుకుంటున్నావో, and faithful to your family, నీ కుటుంబానికి నమ్మకం ఉండాలనుకుంటున్నావో, and very devoted believer in చాలా Christ, విశ్వాసంగా ఉండాలనుకుంటున్నావో, then be first. నీవు అలా ఉండు ఫస్ట్. నీవు ఆ విధంగా ఉండు ఫస్ట్. And then you require it from someone else. దెన్ ఇతరుల దగ్గర నుంచి అది నువ్వు ఆశించగలవు. నువ్వు Helpful? ఉపయోగకరంగా ఉందా మీకు? Boys and girls, those who are still in the process, you have not made any decision yet. మరి ఎవరైతే యవనస్తులు ఉన్నారో, మరి గర్ల్స్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మీరు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే ఈ ప్రక్రియలో మీరు ఉన్నారో, Write a prayer to God. Write the prayer to God. దేవునికి ప్రార్థన రాయండి మీరు. And put everything you are looking for, you require, you need, you desire. నువ్వు ఏదైతే నీ కోరిక ఉన్నదో, నీ ఉద్దేశం ఉన్నదో అన్నీ కూడా రాయండి దేవునికి. మీరు దేవునికి రాయండి మీరు. And put it in the Bible that you are reading daily. మీరు ప్రతిరోజు చదువుతున్న, అనుదినం మీరు చదువుతున్న బైబిల్లో మీరు పెట్టండి దాన్ని. Keep it as a bookmark. అది ఒక బుక్ మార్క్గా పెట్టుకోండి దాన్ని మీ బైబిల్లో. So every day you will open the Bible to read, it's there. ఎప్పుడు నువ్వు బైబిల్ని చదువుతున్నప్పుడు అది ఇక్కడ కనబడుతూ ఉంటుంది నీకు. And before leaving the Bible and going away, just say that prayer once more. ఒకసారిగా నువ్వు ఆ యొక్క బైబిల్ మూస్తున్నప్పుడు ఆ ప్రార్థన చేసుకుని నువ్వు అక్కడి నుంచి వెళ్ళు. And definitely God will send a right person into you. ఖచ్చితంగా దేవునికి నువ్వు అప్పగించినప్పుడు దేవుడు తగిన జీవిత భాగస్వామిని, నీకు తగిన జీవిత భాగస్వామిని దేవుడు ఖచ్చితంగా నీ కోరికకు అనుగుణంగా ఆయన అనుగ్రహిస్తాడు. Yes, it's like 1 hour and 15 minutes we have spoken. Probably you have some questions. దయచేసి ఈ సమయంలో ఒకవేళ మీకు ఈ సెషన్ నుంచి ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే, If you have any question మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే or something to share, దయచేసి అది మీరు పంచుకోవాలనుకున్నప్పుడు, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే, ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు లేచి నిలబడి అది మీరు పంచుకున్నట్లయితే దైవజనులు మీకు సమాధానం ఇస్తారు. ఒకవేళ కొన్ని సందేహాలు ఉండొచ్చు, మీ యొక్క ఆలోచనలు అది అందరితో కూడా పంచుకోవడానికి. they are saving our time. So we'll have break for some ఓకే, time. మీరు ఎవరైనా పంచుకోవాలనుకున్నట్లయితే టేక్ సమ్ టైం. ఎందుకంటే దైవజనులు 15 minutes టైం ఇస్తున్నారు. ఆ 15 minutes తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకుంటాం మనం. వీ విల్ కమ్ బ్యాక్. మనకి కమిటీ వారు టీ అండ్ స్నాక్స్ మనకి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి 15 minutes టైం ఉంది. దయచేసి ఎవరైనా విలువైన విషయాలు, కొన్ని మీ అనుమానాలు ధైర్యంగా పంచుకోండి. ఒకవేళ భార్య భర్తలు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా మీ డౌట్స్ ఏమైనా ఉంటే దైవజన్ ఈజ్ గోయింగ్ టు అడ్రస్. దయచేసి
బాయ్స్ మీ యొక్క ఆలోచనలు ఒకవేళ ఏదైనా ఉంటే మీరు షేర్ చేసుకున్నట్లయితే దైవజనులు మీకు. వెంకట్ మీ ఆలోచన చెప్పండి. సుధీర్ మాట్లాడండి. ఎందుకంటే దైవజనుల ముందే చెప్పారు, మనకేంటి ఇంటరాక్టివ్ సెషన్ అన్నమాట. మనం ఆయన అలా చెప్తూ మనం వినేవాళ్ళు కాకుండా చెప్పాలి. లేదా భార్య భర్తలు కూడా మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ప్లీజ్ ఓపెన్ అవ్వండి. అంటే మనం చూస్ చేసుకున్న మ్యాచ్ దేవుని చిత్తంలో ఉందా లేదనేది మనకి ఎలా తెలుస్తుంది భాషగా? He is asking a question. Yeah. Our choosing our life partner. Yes. Is it aligned with God's will or not? How we can confirm? We have God's word. మనకి దేవుని వాక్యం ఉన్నది. There are certain limits that God has established in His word. దేవుడు కొన్ని పరిమితులు పెట్టి ఉన్నాడు. First point is we shall not marry with the other religion people. మొట్టమొదటిగా మనం గమనించాలి, ఇతర అన్యులను మనం చేసుకోవడానికి లేదు బైబిల్ ప్రకారం. The person you are looking for shall share the same faith with you. నువ్వు ఏ విశ్వాసంలో అయితే కొనసాగుతున్నావో అదే విశ్వాసంలో వారిని చేసుకోవాలి. అది బైబిల్ ఆధారితమైనది. And the second is you match the list. నువ్వు దయచేసి నీ లిస్ట్ చూసుకున్నావు కదా నువ్వు If there is no match, you are looking for a diamond. నీవు ఇప్పుడు ఒక డైమండ్ మీరు వెతుకుతున్నావు నువ్వు. And diamond is not fixed in steel. డైమండ్ స్టీల్ తోటి ఏకీపిస్తుందా? అవదు కదా. Not in chrome ring. లేకపోతే Made of chrome, like the artificial. ఆర్టిఫిషియల్గా చేయబడినదా? దాంతో అది మ్యాచ్ అవ్వదు కదా. Diamond is not fitted in plastic ring. డైమండ్ అనేది ప్లాస్టిక్తో అది ఏకీభవించదు కదా. That is fixed in the pure gold. అది Either it's like the yellow gold or the white gold. ఎల్లో గోల్డ్ కానీ అది వైట్ గోల్డ్తో కానీ. So you can be a white, you can be with a dark skin. But if you are a gold, then God will add diamond to you. నువ్వు ఒక బంగారం అయినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు ఒక డైమండ్ నీకు ఆయన అనుగ్రహిస్తాడు. Somebody with the higher qualifications and highest positions in some multinational company, and you have not done even metric, how you can expect that you will get matched with her? ఒకవేళ బాగా ఇంకా మల్టీనేషనల్ కంపెనీస్ ఒక ఆ రీతిగా వాళ్ళ స్థాయి వాళ్ళ స్థితి ఉన్నప్పుడు ఏ విధంగా మనం వాళ్ళతోటి మనం ఏకీభవించగలం, వారితో మనం కలిసి ఉండగలం? Suppose she agrees with you. ఒకవేళ ఆమె నిన్ను అగ్రీ చేయొచ్చు. She shares the same faith with you. ఒకవేళ నీ విశ్వాసంతో ఆమె ఏకీభవించవచ్చు. And she says, okay. ఆమె ఓకే అని చెప్పచ్చు. Then the step comes, take the matter to your family and pray. అది ఆ విషయాన్ని నీ కుటుంబం తీసుకువెళ్ళి మీరు ప్రార్థన చేయాలి. Ask the sign like Gideon. గిద్యోను వలె సూచన అడగాలి. బైబిల్లో మనకుంది కదా, గిద్యోను సూచన అడిగినట్టుగా మీ యొక్క వివాహం నిమిత్తము దేవుని ఒక సూచన మీరు అడిగినప్పుడు You shall pray, God, I like this girl, but I need your approval. If my parents, my family agrees, then I will consider it as your will. ఎప్పుడైతే మనము దేవునికి ప్రార్థన చేసి, దేవా నీ చిత్తాన్ని తెలియచేయి, నా తల్లిదండ్రులు కూడా అంగీకరించే రీతిలో నీవు నాకు మరి అనుగ్రహించు అని చెప్పి నీవు అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక సూచన మనకి అనుగ్రహిస్తాడని చెప్పి దేవుని వాక్యం మనకి ఆధారంగా మనకి చూస్తున్నాం మనం. And the same manner for her family as well. ఆమె కూడా అట్టి రీతిగానే ఆలోచన చేయాలి. వారి తల్లిదండ్రుల దగ్గర ఆమె కూడా అట్టి రీతిగా ఆమె అక్కడ వారితో మాట్లాడుకొని ఆమె కూడా అట్టి రీతిగా మరి దేవుని చిత్తము కొరకు ఎదురు చూస్తున్నప్పుడు Don't go for court marriage. కోర్టు యొక్క మ్యారేజెస్కి వెళ్ళొద్దు. Don't go for that you run away from the family. Family is not agreeing, so I will take you to the court and we get married and finally we will have a life together. No, that is not God's will. That is not God's will. అది దేవుని యొక్క చిత్తమో కాదు, క్రైస్తవ వివాహ పద్ధతి కాదు అది. Don't move the limits, the boundaries that your forefathers had as established. The Bible says it.
సో బైబిల్ ఆధారితంగా ఏదైతే మన యొక్క పూర్వ తల్లిదండ్రులు లేకపోతే మన కుటుంబ సభ్యులు ఏదైతే మనకి నిర్ణయించారో ఆ యొక్క పరిధులను దాన్ని మించి మనము వెళ్ళకూడదు అని మనం గమనించాలి. Liking someone is not sin, ఇష్టపడడం అనేది పాపమే కాదు, but to commit something wrong is sin. నువ్వు సమర్పించుకోవడం అనేది ఖచ్చితంగా అదే నువ్వు అంటే దాన్ని అంగీకరించుకోవడం కమిట్ అవ్వడం అనేది ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. Who has heard the name of Billy Graham? బిల్లీ గ్రహం గారి గురించి ఎవరు ఉన్నారు? Yeah. No, he's with the Lord. ఆయన దేవునితో ఉన్నారు కదా. ఇప్పుడు When he was young in the Bible college, ఆయన బైబిల్ కాలేజీలో ఆయన యవనస్తుగా ఉన్నప్పుడు, and you know their culture, when they are 18 plus, they have the boyfriend or the girlfriend and they choose the life partner. So as a normal American guy, he liked a girl like a fellow student in the Bible ఆయన college. బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు అమెరికన్ కల్చర్లో 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరి పురుషుడు లేదా యవనస్తుడు యవనరాలు ఖచ్చితంగా వాళ్ళు వారి యొక్క జీవిత ఫ్రెండ్స్ని లేదా లైఫ్ పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే సంస్కృతి ఆ దేశాల్లో ఉంది కదా, మనకు తెలుసు కదా. So they both built the friendship. వారిద్దరు కూడా ఒక స్నేహ సంబంధాన్ని వారిద్దరు కూడా మరి ప్రారంభించారు. The young Billy Graham invited that girl to the canteen somewhere, cafeteria, at the coffee table. సో ఆ బిల్లీ గ్రహం గారు యవనస్తుడైన బిల్లీ గ్రహం గారు ఆ అమ్మాయిని ఒక క్యాఫెటేరియాకి టీ స్టాల్కి ఆమెను అక్కడికి పిలిచాడు, ఆహ్వానించాడు. And there on coffee he proposed So and akkada- gave the ring. Ring. రింగ్ ఓకే, అక్కడ కాఫీ తాగుతూ ఒక రింగ్ని ఆమెకి ఇచ్చి ప్రపోజ్ చేశాడు. So the girl, she was also God-fearing because she was studying in the Bible ఆమె college. కూడా దేవుని భయం కలిగింది. ఆమె కూడా బైబిల్ కాలేజీలోనే ఆమె చదువుతూ ఉన్నది. So she said, I take it with this condition. నేను తీసుకుంటాను కానీ ఒక దానికి ఒక కండిషన్ ఉందని చెప్తుంది. We will pray for it. మనం ప్రార్థన చేద్దాం. If God will approve, then I will keep it. Otherwise, I will give it back to you. ఒకవేళ దేవుడు దీన్ని నిర్ణయించినట్లయితే, దేవుడు దీన్ని అంగీకారంగా ఉన్నట్లయితే ఇది నేను ఉంచుకుంటాను, లేకపోతే అది నీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి ఆమె తెలియజేసింది. Do you think Billy Graham never prayed for that? ఒకవేళ బిల్లీ గ్రహం గారు ఒకవేళ ప్రార్థన చేయలేదంటారా? He didn't took rest. All the time he was praying, God allow me, God allow me. I like her very much. ఒకవేళ బిల్లీ గ్రహం Definitely he did so. దేవా నాకు కావాలని ఒకవేళ అని ఉంటాడా? That was his wish. అది ఆయన యొక్క ఆశ ఉన్నది, ఆయన కోరిక ఉన్నది. But after some days or weeks, కొన్ని the దినాలు girl కొన్ని వారములు అయిన తర్వాత invited him the same table. మళ్ళీ ఆమె ఇన్వైట్ చేసిందా? And she gave the ring back. ఆమె ఆ రింగ్ ఆమె కూడా రీతిగా ఆయన ఆహ్వానించింది. ఆమె ఆ యొక్క రింగ్ని ఆయనకి తిరిగి ఇచ్చేసింది. She said, we can remain friends, but God has not approved it. ఆమె చెప్పింది, ఇది మనం ఒక ఫ్రెండ్స్గా ఉండొచ్చు కానీ దేవుడు అనుమతించట్లేదు, అంగీకరించట్లేదు అని చెప్పింది ఆమె. She was being trained to be a missionary. ఆమె ఒక మరి మిషనరీగా ఉండాలని తను నిర్ణయించుకుంది. And Billy Graham was also getting training to be an evangelist for the mission work. మరి బిల్లీ గ్రామ్ గారు కూడా ఒక సువార్థికుడిగా ఆయన వెళ్ళాలని ఆయనకి ఆశ ఉన్నది ఆయనకి. Later on, the girl started her ministry somewhere else in the world. ఆమె తన పరిచర్య ఎక్కడో ప్రారంభించింది ఆమె. But Billy Graham got married to his wife Ruth Graham. బిల్లీ గ్రామ్ గారు రూత్ బిల్లీ గ్రామ్ గారిని వివాహం చేసుకున్నారు. She was not involved in any active mission work. ఆమె ఏమి కూడా పరిచర్యలో యాక్టివ్గా ఉండే ఆమె కాదు. She was a daughter of a missionary couple. ఆమె ఇద్దరు మిషనరీ కపుల్ యొక్క కుమార్తె ఆమె. But she had no vision, no calling for a particular mission work. ఆమెకు ప్రత్యేకముగా ఈ పరిచర్య చేయాలని ఏమి కూడా పిలుపు అయితే ఆమెకు లేనేలేదు. So she stayed with husband. ఆమె తన భర్తతోటే ఉన్నది. She raised children. తన బిడ్డలను తను పెంచుకున్నది. She stood firm with her husband in the ministry. తన భర్తతో పాటు ఆమె ఏకీభవించి ఆమె ముందుకు సాగింది. And then future proved it. And That భవిష్యత్- if that couple at the coffee table, భవిష్యత్తు ఖచ్చితంగా భవిష్యత్తు తెలియజేసింది. if ఇది they దేవుని చిత్తమని. would have got married, ఒకవేళ వారిద్దరూ కూడా మొదటిగా అనుకున్న వారు ఒకవేళ వివాహం చేసుకున్నట్లయితే they would be living apart. వాళ్ళు వేరువేరుగా జీవించదేరేమో, Different places in the world. వేరే ప్రదేశాల్లో వారు జీవించదేరేమో.
Because she was staying somewhere else in the world and he was busy somewhere else. ఆమె వేరే ప్రపంచంలోను అతను వేరే ప్రపంచంలో అతను ఉండినేమో. A separated family. వేరువేరుగా ఇద్దరు ఉందిరేమో. Definitely, if both have a vision or a calling from God, ఒకళ్ళిద్దరికి ఒకళ్ళు దేవుని యొక్క పిలుపు ఉన్నట్లయితే at different places and different fields, వేరు ప్రదేశాల్లో వేరు మరి ఒకవేళ ఫీల్డ్స్లో, therefore God did not approve their relationship. దేవుడు అందుకే వారిరువురిని కూడా దేవుడు అంగీకరించలేదు. And how do I know this story? ఏ విధంగా నాకు ఇది తెలుసు? It is written in Billy Graham's own biography. సో అది ఏ విధంగా నాకు తెలిసిందంటే బిల్లీ గ్రహం గారి యొక్క ఆయన యొక్క జీవిత ఆ చరిత్రలో అది రాయబడి ఉన్నది. అది నేను చదివాను. It's a guiding story for many young అది people. చాలా మందికి అది ఎంతో మరి ఉపయోగకరమైన ఒక టెస్టిమోనీగా లేకపోతే ఒక హిస్టరీగా అది ఉన్నది. Maybe we are looking for a golden box. ఒకవేళ మనం ఒక బంగారపు మరి బాక్స్ని మనం వెతుకుతున్నామేమో. But God is pushing us towards the silver one. మన దేవుడు మనల్ని ఆ సిల్వర్ బాక్స్ వైపు నడిపిస్తున్నాడేమో. And we are not willing to go to that place. మనం ఒకవేళ ఆ సిల్వర్ బాక్స్ వైపు వెళ్ళడానికి మనకి ఇష్టం లేదు మనకి. But God has hidden something very valuable in that box. దేవుడు లోపల చాలా విలువైనది అక్కడ దాచి ఉంచాడు అనే దాన్ని మనం గమనించలేకపోతున్నాం. Sometimes it happens that God grants us whatever we ask. ఒకవేళ మనం అనుకోవచ్చు దేవుడు మనం ఏది అడిగినా మనకి అనుగ్రహిస్తాడని. There is a verse in Psalm. కీర్తనలో ఒక వాక్యం ఉన్నది. Psalm 116. 116. 116 కీర్తన. 1 minute. Psalm 116 and verse. It's 106, I think. 106, verse 15. Yes. 106, verse 15. Psalm 106. 106 106, verse 15. 15. 106:15 వచ్చిన చూడండి అమ్మా. వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశాను. చూసారా, వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను, ఆయనను వారి ప్రాణమునకు ఆయన క్షీణత కలుగ చేశాను. Sometimes we force God. మనం దేవుడిని బాగా మనం ఫోర్స్ చేస్తాం కదా, నాకు అదే కావాలి, నేను ఇదే కోరుకుంటున్నాను అని మనం చాలా సందర్భాల్లో ఒకవేళ దేవుడిని మనము ఫోర్స్ చేయొచ్చు. మనం Then God says, okay, దేవుడు అనుకుంటాడు, you ఓకే wish it, నా బిడ్డ అడుగుతుంది కదా, so let it be. ఓకే పొందుకొని అని. But I am not responsible. సో దానికి నీ దేవుడు నీ తండ్రి బాధ్యత వహించడు. And it becomes a source of great trouble for us in future. ఖచ్చితంగా దానివల్ల ఎన్నో సమస్యలు మనం కొని తెచ్చుకుంటాం కదా, అంతే కొని తెచ్చుకుంటాం దానివల్ల మనం. Sarah, the Sarah. wife of Abraham, మరి సారా అబ్రహాము భార్య, she decided by herself that she will give her maid Hagar to Abraham. తన యొక్క మేడ్ ద్వారా మరి ఒక బిడ్డను కనాలని తన అబ్రహాంకి ఇవ్వాలని తను నిర్ణయించుకుంది. అది సారా యొక్క ఆలోచన. అది Okay. ఓకే, God said it's your wish, so let it be. దేవుడు చెప్పాడు, ఓకే ఇది నీ ఆలోచన కదా, నీ ఉద్దేశం, ఓకే. You want a child from that lady? ఆమె ద్వారా ఆ దాసి ద్వారా నీకు బిడ్డ కావాలి కదా నీకు, Okay, let it be. ఓకే పొందుకోండి. But you know how the world is suffering? ఏ విధంగా అయితే ఈరోజు ప్రపంచము మనం ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం మనకు తెలుసు కదా. Has that brought something good? దాంట్లో నుంచి మంచి బయటకు వచ్చిందా? Problems, troubles, అనేక సమస్యలు. even Sarah's life. మరి సారా యొక్క జీవితం ఎలాగున్నది? Then she's asking, you have put this maid on my head and now she is becoming my mistress. ఇప్పుడు నా మీదకు తీసుకొచ్చావు, ఇప్పుడు నా మీద ఆమె పెత్తనం చేస్తుంది, నా మీద ఆమె ఇబ్బంది పెడుతుందని చెప్పి సారా మరి బాధపడిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. So don't force God.
సో దేవుడిని ఎప్పుడు కూడా మనము అటు Don't push God, do this, do this, do this. మనం చాలా సందర్భాలు అటు రీతిగా దేవుడిని మనము బాగా మనం ఇన్సిస్ట్ చేస్తుంటాం, అంటే మనం పుష్ చేస్తుంటామట. ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి మన విషయమే జరగాలని మనం కోరుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో. He can allow it, but the result is yours only. వాక్య ప్రకారం చూసినట్టు కొన్ని సందర్భాల్లో ఒకవేళ దేవుడు ఓకే నీ ఇష్ట ప్రకారం అది చేసుకున్నామని చెప్తాడు, కానీ దాని ద్వారా వచ్చే పర్యవసానం అది మనం అనుభవించాలని చెప్పి వాక్యం మనకు క్లియర్గా తెలియచేస్తుంది. Ask God. దేవుని అడగండి, Ask for a sign దేవుని యొక్క from the సూచన అడగండి. family. From the family, మీ కుటుంబ సభ్యులతో they మాట్లాడండి. agree. God, it's your will. దేవుడు ఖచ్చితంగా నీ ఉద్దేశాన్ని దేవుని చిత్త ప్రకారం ఎలా అయినప్పుడు ఖచ్చితంగా దేవుడు అది సూచన అనుగ్రహిస్తాడు, నీ జీవితంలో అది నెరవేరుస్తాడు. Amen. ఓకే ఓకే, మనం బ్రేక్ తీసుకుందాం, వెళ్ళి మనం టీ తాగి స్నాక్స్ తీసుకుని మరలా తిరిగి వద్దారి. వి విల్ గో టు నెక్స్ట్ సెషన్. Okay.